వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పని కల్పించాలని సిఐటి నాయకులు కోరారు. ఈ రోజు బోయిన్పల్లి మండలం కొదురుపాక గ్రామంలో పత్రికా సమావేశం సందర్భంగా హమాలి కార్మికులతో జిల్లా సిఐటియు పక్షాన కలవడం జరిగింది. స్థానికంగా ఉన్న గ్రామాల హమాలి కార్మికులకు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో స్థానిక హమాలికే ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే హమాలి వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కార్మికులకు ఇబ్బంది కలగకుండా వసతులు కల్పించాలని గత ప్రభుత్వం హమాలి కార్మికుల పట్ల సొసైటీ సంఘాలు, డ్వాక్రా సంఘాలు, ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు గ్రామాల్లో పాలకులతో కుమ్మక్కై బీహార్ కార్మికులను తెప్పించుకొని తక్కువ ధరతో వారి కమిషన్ల కక్కుర్తికై స్థానిక అమలు కార్మికులకు తీవ్ర అన్యాయం చేసి ఉపాధి కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో హమాలి కార్మికులకు అన్యాయం జరగకుండా స్థానిక గ్రామాల హమాలి కార్మికులకే మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఈ సందర్భంగా జిల్లా సిఐటియు పక్షాన ఈ ప్రభుత్వాన్ని సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కమిటీ సభ్యులు గురజాల శ్రీధర్, గ్రామ హమాలి సంఘం అధ్యక్షులు కుడుదల అంజయ్య, సాగర్ రాజు, కుడుదల మహేందర్, పెంజర్ల దేవయ్య, మైలారం దేవయ్య, మెడిద సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోయిన్పల్లి మండలం కొదురుపాక గ్రామ హమాలి కార్మికులతోటి పత్రికా సమావేశం సందర్భంగా మరి ఇంకొక వారం 10 రోజులైతే వడ్లు కొనుగోలు బీట్లలో స్టార్ట్ అయ్యే కార్యక్రమం ఉన్నందున మరి గత ప్రభుత్వం గత సంవత్సరం కూడా ఎక్కడి నుంచో బీహార్లను రప్పించి ఈ స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, సొసైటీ సంఘం లీడర్స్ కావచ్చు పెద్ద ఎత్తున గత సంవత్సరం ఉపాధి హమాలి కార్మికుల పొట్టగొట్టే విధంగా బీహార్ కార్మికులను తెప్పించుకొని వారి ఉపాధి కోల్పోయే విధంగా గత ప్రభుత్వం చేసింది. కాబట్టి మరి ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హమాలి కార్మికుల ఓట్లు అనేది కీలకంగా ఉండి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లా లోపల స్థానికంగా ఉన్న హమాలి కార్మికులకే ఉపాధి కల్పించి బీహార్ కార్మికులు రాకుండా అడ్డుకట్ట వేసే విధంగా ఇప్పటి నుంచే చర్యలు తీసుకొని ఇంకొక 20 రోజులైతే ఇక వడ్లు అనేది బీట్లకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా స్థానికంగా ఉన్న హమాలి కార్మికులకే, గ్రామాలలో ఉన్న హమాలి కార్మికులకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే చదువుకున్న యువకులు ఉద్యోగాలు రాక కాస్తో కూస్తో వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఉపాధి దొరుకుతుంది అనుకుంటే కూడా గత ప్రభుత్వాలు మొత్తం బీహార్ కార్మికులను తెప్పించుకొని కేవలం వారి కమిషన్ల కోసమే స్థానికంగా ఉన్న హమాలి కార్మికులు పొట్టగొట్టింది. కాబట్టి ఆ దశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టకుండా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న గ్రామాల హమాలి కార్మికులకే స్థానికంగా ఉపాధి కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలా చేయని పక్షాలు మాత్రం పెద్ద ఎత్తున జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయమైన కూడా ఈ జిల్లా లోపల ఉన్న హమాలి కార్మికులందరినీ కలుపుకొని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ముందస్తుగా హెచ్చరించడం చేయడం జరుగుతుంది. जिंदाबाद CITU, जिंदाबाद जिंदाबाद, जिंदाबाद CITU, जिंदाबाद जिंदाबाद।